ఇది వస్తుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. సో హాయ్ జెంటిల్మెన్ అండ్ లేడీస్, వెల్కమ్ టు జేఎస్పీ డైరీస్. హోప్ అందరూ బాగానే అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిన్న క్రిస్మస్ ఈవెంట్ జరిగింది ఆఫీస్లో. 2 డేస్లో క్రిస్మస్ ఉంది. సో ప్రతి ఒక్క ఆఫీస్లో ఈవెంట్ జరుగుతుంది. సో దాని కొంచెం షార్ట్స్తో నేను రికార్డ్ చేసిన, మీకు అది పెడతా చూడండి. సో ఆ ఈవెంట్ ఉంది కాబట్టి మిమ్మల్ని అయితే నేను ఈరోజు ఆఫీస్ తీసుకెళ్ళబోతున్నాము. నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను, లాస్ట్ ఇయర్ సేమ్. అంటే వీడియో కాదు కానీ ఒక షార్ట్ చేశాను. అది వీడియో అనుకో ఒకవేళ చూడకపోయి ఉంటే అలా పైన వేస్తా చూడండి. సో ఈసారి కూడా సిమిలర్గా మ్యాక్సిమం అంతే ఉంటుంది, కాకపోతే గిఫ్ట్ ఈసారి ఏమొస్తుందో చూడాలి. లాస్ట్ టైం ఇది చేసినప్పుడు ఇయర్ ఫోన్స్ వచ్చినాయి అనమాట. సో ఈసారి ఏమొస్తుందో చూడాలి. నేనేం గిఫ్ట్ తీసుకోబోతున్నా అని కూడా మీకు క్వశ్చన్ ఉండొచ్చు, కానీ అది నేను ఇప్పుడు చెప్పాను. సో మనకి 2 డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సీక్రెట్ శాంటా అని ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వైట్ ఎలిఫెంట్ అని ఉంటుంది. సో ఇప్పుడు మా ఆఫీస్లో జరిగేది వైట్ ఎలిఫెంట్. అసలు తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం దారి వెళ్తూ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఆఫీస్ స్టార్ట్ అయిపోయాం. అంటే ఎట్లా అంటే ఎవరికో మన నేమ్ ఒకళ్ళకి వెళ్తుంది అనమాట. వాళ్ళు తెలియకుండా మనకి గిఫ్ట్ ఒకటి ఆర్డర్ చేసి పంపిస్తారు. మనం కనిపెట్టాలి తర్వాత ఎవరు పంపించారు మనకి అని చెప్పి. ఇంకోటి వచ్చేసి వైట్ ఎలిఫెంట్ అని. వైట్ ఎలిఫెంట్ ఎట్లా అంటే అందరం గిఫ్ట్స్ కొనుక్కొని ఆ టేబుల్ మీద పెడితే చిట్లు తీస్తారు. ఎవరి పేరు వస్తే వాళ్ళు ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అందులో నుంచి. సో దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. మేము కరెంట్లీ ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ ఆడుతున్నాం. సో జనరల్ గా దీని థీమ్ ఏంటంటే, ఇప్పుడు మనకి క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాతలు గుర్తొస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. సో ఇప్పుడు మనమే తాతలం అనమాట. అది ఈ గేమ్. మళ్ళీ ఆఫీస్లో కలుగుతాం. మెల్లగా టైం అయిపోయింది. ఎవరి గిఫ్ట్ వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టడం మొదలు పెట్టేస్తారు. ఇక్కడంతా కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా రెడీ చేసేసినారు. ఇంకొద్దిసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ చూసిన అందరు గిఫ్ట్లు అయితే పెట్టేసినారు. ఇంకా నా టర్న్ వచ్చింది ఏది తీసుకోవాలనేది. సో ఈ ఈవెంట్లో, ఈ జరిగిన ఈవెంట్లో చాలా ఆలోచించిన, అసలు ఇక్కడ ఏ గిఫ్ట్ తీసుకోవాలి, అసలు ఏం చేయాలి. అన్ని గిఫ్ట్స్ అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు అసలుకే నా పేరు సెకండ్ వచ్చింది. అలాగే ఏది తీసుకోవాలనేది చాలా డౌట్తో తీసుకున్నా. సో మొత్తానికి ఏదో తీసుకున్నాక ఇది వచ్చింది. ఇదేంటో తెలుసుకోవాలంటే నేను షార్ట్ అప్లోడ్ చేస్తే తర్వాత, సో ఆ షార్ట్లో చూడండి. సో ఒకవేళ మీకు అంత ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతే కమెంట్లో చెప్పండి ఏమొచ్చింది అని చెప్పి నేను చెప్పేస్తా. అది పెద్ద దాచిపెట్టాల్సిన విషయం ఏం కాదు కదా. సో అట్లనే మేము ఆ బ్లాక్లో వర్క్ చేయడం లాస్ట్ డే అనమాట. సో జనవరి 2025 నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ బ్లాక్ అనేది తీసేస్తున్నారు. సో అందుకే మేము వేరే బ్లాక్కి షిఫ్ట్ అయిపోతున్నాము. ఇక లాస్ట్ డే కొంచెం చాలా అయితే దగ్గర 2 ఇయర్స్ నుంచి అందులోనే తిరిగి వర్క్ చేసినాము. సో ఇంకా ఇక లాస్ట్ కాబట్టి ఇంకా మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, హాలిడేస్ వెళ్తాం అని చెప్పి కాసేపు అట్లా వాకింగ్ చేసి ఫొటోస్ దిగినాము. నైట్ అయిపోయింది. అక్కడ నైట్ వీడియో దిగడానికి కూడా అంత స్కోప్ లేకుండా ఉండే, లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి. అంటే అండ్ నేను ఈ డ్రెస్ వేసుకెళ్ళినప్పుడల్లా, నిన్నక పెట్టిన కదా వీడియో, ఆ డ్రెస్ వేసుకెళ్ళినప్పుడల్లా అందరూ ఏదో సినిమాలో ఒక సాంగ్ గుర్తొస్తుంది అని అంటారు. ఆ సాంగ్ అంటే గెస్ చేసి కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి. సో యా గైస్, దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హోప్ అందరూ ఎంజాయ్ చేసిన అనుకుంటున్నా. కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. Thanks for watching. Bye bye.